ఒక చిన్న గ్రామంలో రాము అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి ఒక చెడు అలవాటు ఉండేది. అదేమిటంటే ఇతరులను మోసం చేసి డబ్బు సంపాదించడం. గ్రామంలోని చాలా మందిని రాము మోసం చేశాడు. కాని అతను చేసిన పని ఒకరోజు తనకీ తిరిగి వస్తుందని అతనికి తెలియదు. ఒకరోజు ఒక పేద వృద్ధుడు రాము దగ్గరకు వచ్చాడు. ఆ వృద్ధుడు చాలా కష్టపడి సంపాదించిన కొన్ని రూపాయలు రాముకిచ్చి సహాయమడిగాడు. కాని రాము ఆ వృద్ధుణ్ణి కూడా మోసం చేశాడు. ఆ డబ్బు తీసుకుని అతన్ని బయటకు పంపేశాడు. ఆ వృద్ధుడు బాధతో చెప్పాడు, బిడ్డా, మనిషి చేసిన పాపం ఎప్పటికైనా తిరిగి వస్తుంది. రాము ఆ మాటలను పట్టించుకోలేదు. కొన్ని రోజుల తర్వాత రాము చేసిన మోసాలన్నీ బయటపడ్డాయి. గ్రామంలోని వాళ్లు అతనిపై కోపంగా ఉన్నారు. అతను సంపాదించిన డబ్బంతా పోయింది. అందరూ అతన్ని నమ్మడం మానేశారు. ఆ రోజు రాముకి అర్థమైంది, తాను చేసిన తప్పు ఎంత పెద్దదో. రాము ఒంటరిగా కూర్చొని తన తప్పును గుర్తుచేసుకుంటూ బాధపడ్డాడు. అప్పుడతనికి ఆ వృద్ధుడి మాటలు గుర్తొచ్చాయి. చేసిన పాపం ఒకరోజు తిరిగి మన దగ్గరకు వస్తుంది. కాబట్టి ఎవరినీ మోసం చేయకండి, ఎవరికీ చెడు చేయకండి. ఎందుకంటే కర్మనుంచి ఎవరూ తప్పించుకోలేరు.